ఏపీలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ రావటానికి దాదాపుగా 3 వారాల టైం. సో ఈ మధ్యలో అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఎవ్వరూ కూడా సుస్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకి 2 నెలలు గ్యాప్ రావటం, ఆ 2 నెలల గ్యాప్ తర్వాత మరలా రిజల్ట్కి గ్యాప్ రావటం, నిజంగా ప్రజలైతే దీనికి సంబంధించి విసిగిపోయి ఉన్నారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఒక వార్త. అది ఎన్నికలు ఎప్పుడు అవుతాయా అని చెప్పి మొన్నటిదాకా ఎదురు చూశారంట. అయిపోయిన తర్వాత ఈ రిజల్ట్ గోలేంట్రా బాబు, ఇది ఎప్పుడు అయిపోయిద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలవబోతున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం, మేము ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. వైసీపీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి ముహూర్తాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక టీడీపీ మేము అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తామంటూ వాళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్గా బెట్టింగులకు మాత్రం మేము ఏమాత్రం తగ్గట్లేదు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు భారీ స్థాయిలో బెట్టింగులు కూడా పెట్టుకుంటున్నారంట. టీడీపీ వాళ్ళు అయితే ఒకంత ఎక్కువగా వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి లక్షకు 1.5, లక్షకు 2 లక్షలు, లక్షకు 5 లక్షలు, 10 లక్షలు కూడా బెట్టింగులు పెడుతున్నారనేది చెప్పుకుంటున్నటువంటి అంశం. సో ఇది ఇల్లీగల్ అయినప్పటికీ కూడా అనధికారికంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పైకి మాత్రం మేమే గెలుస్తున్నాము, లక్షకి 5 లక్షలు ఇస్తాం మీరు గెలిస్తే అని చెప్పి బెట్టింగ్లు కడుతున్నప్పటికీ కూడా టీడీపీ వెన్నులో వణుకు పుడుతుంది అనేది ప్రస్తుతం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకని అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో మాట్లాడుతూ మరొకసారి 151 సీట్లకు పైగా మనం సాధిస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారో, ఆయన కాన్ఫిడెన్స్ తోటి టీడీపీ పార్టీ నేతలలో గుబులు మొదలైందంట. సో ముందుగా అసలు రియల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్గా ఉండేటువంటి వ్యక్తే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం రీసెంట్ ఇయర్స్లో కనుక చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన నిరుత్సాహపడలా. ఈవెన్ తన పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని కొనుగోలు చేసినా కూడా ఆయన నిరుత్సాహపడలా. ఇక 2019లో 151 సీట్లతో అధికారంలో కూర్చోబెట్టినప్పుడు కూడా ఆయన చాలా హ్యాపీగానే ఉన్నారు. నార్మల్గా అంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, పరిపాలన చేస్తూ వచ్చారు. ఇంకా ఎంత కాన్ఫిడెంట్ అంటే, ఆపోజిట్ పార్టీలు, కూటమికి సంబంధించినటువంటి పార్టీలు భారీ స్థాయిలో మేము అవిస్తాం, మేము ఇవిస్తాం అని చెప్పి సూపర్ 6, సూపర్ 10 అంటూ ప్రచారాలు చేస్తూ పోయినా కూడా ఆయన చెప్పింది అయితే ఒక్కటే, నేను మీకు మంచి చేశాను అని చెప్పి మీరు నమ్మితే నాకు ఓటేయండి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో దీన్ని బట్టి చూసినట్లయితే ఆయన ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. ఇప్పుడు రిజల్ట్ విషయంలో కూడా అదే కాన్ఫిడెంట్. సో ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలే. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు, అది జరిగిద్ది అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వైసీపీనే గెలవబోతుందేమో, లేదంటే రెడ్డి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతాడు అని చెప్పి చర్చించుకుంటున్నారంట. ఓవరాల్గా ఇప్పుడు టీడీపీలో గుబులు మొదలైంది. అధికారంలోకి రామేమోరా బాబు, ఓవర్ యాక్షన్ చేశాము, ఎర్ర పుస్తకం నల్ల పుస్తకం పేర్లు రాసుకున్నాం అని చెప్పి కటింగ్లు ఇచ్చాము, రేపు పొద్దున మనం రాకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడుతున్నటువంటి పరిస్థితి అంట.